ఈరోజు ఫిష్ ఫ్రైతో మీ ముందుకైతే వచ్చేసాను. చేపల ఫ్రై అనమాట. చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు ఎప్పుడు కావాలన్నా ఈజీగా చేసుకునే విధంగా, ఎవ్వరైనా చేయగలిగే విధంగా ఈ ఫిష్ ఫ్రై ఎలా చేసేయాలో చూపించేస్తాను. ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయొచ్చు. ఎందుకంటే అంత సింపుల్ వేలో చూపిస్తాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మా అమ్మకు కూడా ఫిష్ ఫ్రై ఎలా చేయాలి ఏంటనేది అంత బాగా తెలీదనమాట. ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు మా అమ్మ ఫిష్ ఫ్రై చేయలేదు. ఎప్పుడు పులుసు పెడుతూనే ఉంటది. మా నెల్లూరు ఫేమస్ పులుసే కదా! నెల్లూరు చేపల పులుసు. సో, అందుకని చెప్పేసి మేమెప్పుడు పులుసే చేసుకుంటూ ఉంటాం. నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను నేర్చుకున్నాను. అది మా వారి కోసం. ఒకసారి ట్రై చేశాను. చాలా బాగొచ్చింది. సో, అప్పటినుంచి మాకు అలవాటయిపోయిందనమాట. తెచ్చుకున్న కొద్దిగా కొంచెం తీసి పక్కన పెట్టుకొని, కొంచెం ఇట్లా ఫ్రై అయితే చేసుకుంటూ ఉంటాం. సరే. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మంచిగా ముక్కలన్నీ నీట్‌గా క్లీన్ చేసేసుకొని, అందులో కావాల్సినంత పసుపు అయితే వేసుకోవాలి. అలానే సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. సాల్టే వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు బాగా పడుతుంది సాల్ట్ అయితే. అందుకని సాల్ట్ మేమైతే తీసుకున్నది 2 కేజీస్ అనమాట అవి. సో, అందుకని కొంచెం ఉప్పు, కారాలు మేము ఎక్కువ వేస్తున్నాం. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు కారం కూడా మీరు తగినంత వేసుకోండి. మేము 2 స్పూన్స్ పైన వేసాము. ఇదే అంత స్పైసీగా ఉండాల్సిన అవసరం లేదు. సో, పిల్లలకి పెట్టుకునే వాళ్ళైతే కొంచెం తగ్గించే వేసుకోండి. ముక్కలు అలా ఉప్పు, కారం ముందు వేసి కలుపుకోవాలనమాట. ఇట్లా చేతులతో కలపకుండా ఇట్లా ఎగరేస్తూ కలిపితే ఏందంటే ఆ ముక్కకు ఉప్పు, కారం బాగా పడుతుంది. మీరు చేత్తో కలిపేటప్పుడు కూడా అవి ముళ్ళున్న చేపలైతే చాలా జాగ్రత్తగా కడగండి. అటు ఇటు ముళ్ళులున్నా కొంచెం గుచ్చుకుంటాయి కాబట్టి. సో, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఒక 1 ½ స్పూన్ వరకు వేసామన్నమాట. అల్లం వెల్లుల్లి మాత్రమే పేస్ట్ అది. సో, ఇదంతా కూడా వేసి ఎక్కువ వేసుకోవద్దు. అల్లం పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అనమాట. లైట్‌గా వేసాము, ఎక్కువ వేయలేదు. అలానే గరం మసాలా మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ నీట్‌గా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ గాని, 1.5 స్పూన్ గాని సరిపోతుంది. లైట్‌గా మిక్స్ అంటే అవి బాగా వాటికి ముక్కలకి పట్టాలని ఆ మసాలా అంతా. ఇప్పుడు బాగా నీట్‌గా కలుపుకోవాలనమాట. ఆయిల్ వేసింది ఆ ముక్కలకి నీట్‌గా పడుతుంది అని చెప్పేసి జాగ్రత్తగా ఒక 5 మినిట్స్ నీట్‌గా కలుపుకోవాలి. చూసారు కదా! ముక్కకి అలా పట్టిన తర్వాత మీరు ఒక 1 అవర్ కానీ, 2 అవర్స్ కానీ పక్కన పెట్టేసేయండి. ఉప్పు అవన్నీ బాగా పీల్చేసుకుంటాయన్నమాట ఆ చేపలనేవి. ఇలా మంచిగా టాస్ చేయండి మొత్తం బాగా కలిపేసిన తర్వాత. ఆ కలిపిన తర్వాత ఏందంటే మీరు ఒక 1 అవర్ కానీ, 2 అవర్స్ కానీ బయటైనా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోండి బావుంటుంది. బయట పెట్టుకున్న ముక్క అనేది కొంచెం స్మూత్‌గా, జ్యూసీగానే వస్తాయన్నమాట. సో, మేమైతే అప్పటికప్పుడు ఏం వేయలేదు. 10కి అలా కలుపుకున్నాం. 12:30కి అట్లా అయితే ఫ్రై అయితే స్టార్ట్ చేశామన్నమాట. సో, ఇది తీసుకెళ్ళి నేనిప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నా. ఒక 2 అవర్స్ అట్లయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. సో, ఆఫ్టర్ 2 అవర్స్ వచ్చేసి ఒక కడాయి తీసేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేస్తున్నాను. మరీ ఆయిల్ ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ రీయూజ్ చేయలేము కదా! పడేయాల్సొస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఒక్కొక్క ఫిష్ అయితే వేస్తూ ఉన్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలనమాట. లేదంటే మీడియం ఫ్లేమ్‌లో అయినా పెట్టుకోవాలి. లేదా హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ముక్క మొత్తం పైనంతా ఉడుకుతుంది కానీ లోపల ఉడకదు. సో, అందుకని వేయగానే అస్సలు కదపొద్దు. చేపలు చాలా మెత్తగా ఉంటాయి గదా! విరిగిపోతాయన్నమాట. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అట్లా వదిలేసేయండి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం టర్న్ చేసుకోండి అవి. మీరు కావాలంటే ఇంత డీప్ ఫ్రై కాకుండా దోస ప్యాన్ ఉంటుంది కదా! ఆ ప్యాన్ పెట్టేసుకొని స్వాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. మీరు ఇట్లా అయినా చేసుకోవచ్చు. మాకు ఇలా డీప్ ఫ్రై చాలా ఇష్టం. మేము అందుకని ఇట్లా చేస్తున్నా అనమాట. చూసారు కదా! వెనక పక్క ఎంత నీట్‌గా బాగా వేగింది. మీకు కలర్ చూస్తే తెలుస్తుంది. ఇట్లా నిదానంగా తిప్పుకోండి. లేదంటే ముక్కలంతా చిదురైపోతాయి. మొత్తం విరిగిపోతాయి. మీకు ఫిష్ ఫ్రై అనేది కొంచెం టైం ప్రాసెస్సే. మరీ అంత టైం ఏం కాదు. కొంచెం లోపల ఉడికేలాగా చూసుకోవాలన్నమాట.
చూసారు కదా బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చేసాయో. ఇలా కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ముగ్గురికి 2 పీసెస్ అని చెప్పేసి 6 పీసెస్ వేసుకున్నాము. ఇంతేనండి ఫిష్ ఫ్రై. ఇంతని ఈ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేసుకోవడమే. ఇది మనం పప్పుచారులోకి కానీ, అదేంటి పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, లేదా రసంలోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. లేదా మీరు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కిందకైనా సరే పిల్లలకి పెట్టాలి అనుకుంటే చాలా మంచిది. చేపలు ఎంతైనా మంచి ఫుడ్డే కాబట్టి ఎవరైనా ఎంత హ్యాపీగా తినేసేయచ్చు. ఇంకా మేమైతే ఈరోజు దీనికోసంగా మేము పప్పుచారు అయితే చేసుకున్నాం. మా నెల్లూరు సైడ్ పప్పుచారు అని అంటామండి, లేదా పప్పుల్స్ అని అంటాం. పప్పుల్స్ అనే అంటాం మేము ఎక్కువ, మీకు తెలియాలని పప్పుచారు అని చెప్తున్నాము. ముక్కలు లోపల చూసారా నీట్గా ఉడికింది. మా వారు చూపిస్తున్నారు చూడండి. నీట్గా లోపలంతా మెత్తగా బాగా ఉడికింది. పప్పుచారులోకి మంచి కాంబినేషన్ అయితే ఏంటంటే ఫిష్ ఫ్రై అని చెప్పచ్చు. ఎలా ఉంది అని అడిగా. మా వారికి చాలా నచ్చింది, చాలా ఇష్టం కూడా మా వారికి. నాకు కూడా ఫిష్ ఫ్రై అంటేనే ఇష్టం, చికెన్ కన్నా నాకు ఫిషే ఇష్టం అనమాట. సో హ్యాపీగా ఫుడ్ పప్పుచారు వేసుకొని ఆ చేప నంచుకొని హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఇంకా మా అమ్మ కూడా చూపిస్తుంది చూడండి. ఇంకా మా అమ్మ కూడా అంటుంది నేను ఇంటికి వెళ్ళాక ఇంక ఫిష్ ఫ్రై చేసుకొని తింటా, నాకు బాగా నచ్చింది అని చెప్పి అంటుంది. నేను అందుకే మా అమ్మ చేతే చేయించాను, ఇంటికి వెళ్ళి మళ్ళీ డౌట్స్ రాకుండా ఉండాలి అంటే ఆమెకు కూడా తెలుస్తుంది అని. బాగుంది సూపర్ అని చెప్తుంది అనమాట. ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా చూపిస్తుందో. సో ఇంతేనండి ఈ వీడియో. ఫిష్ ఫ్రై మీరు కూడా ఇంత సింపుల్గా ఇంత ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఇట్లా ట్రై చేసి చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. అలానే ప్లీజ్ నా ఛానల్ కూడా కొంచెం కన్సిడర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసుకొని నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.